ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత 2-3 వారాల్లో కూడా వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి కొంత వ్యతిరేకంగానే కనబడింది. ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థానంలో రాహువు అనుకూలంగా ఉండడం, చతుర్థ స్థానమందు శుక్రుడు యోగించడం, చంద్రుని యొక్క బలం మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉండడం, మరీ ముఖ్యంగా జన్మరాశి యందు గురు కుజుల యొక్క సంచారం జరుగుతూ ఉండడం ఒక ఇబ్బందికరమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, లేదా కొన్ని విలువైనటువంటి వస్తువులు జారవిడుచుకోవడానికి, లేదా కొన్ని సూటిపోటి మాటల ద్వారా విలువైనటువంటి బంధాలు బంధుత్వాల్ని కొంత కోల్పోవడానికి కూడా ఈ గ్రహస్థితి గత 2 వారాల మాదిరిగానే ఈ వారంలో కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాలను కల్పిస్తోంది. కాబట్టి వృషభ రాశి వారు చేసేటువంటి ప్రతి పని మీద శ్రద్ధ అవసరం, మాట్లాడేటువంటి ప్రతి మాట మీద కూడా చాలా ఎక్కువ ఏకాగ్రత అవసరం. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక ఖర్చు విషయానికి వెళ్ళినప్పుడు మీ యొక్క స్థితిని స్తోమతని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ముందుకు వెళ్ళవలసిందిగా ఈ వారంలో సూచన చేయడం జరుగుతూ ఉన్నది. జన్మ కుజగురుల యొక్క దోషాల వల్ల శరీరం అనేటువంటిది అతిగా అలసిపోతూ ఉంటుంది. ఏదో ఒక పని ఒత్తిడి, లేదా ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో, లేదా మీరు సొంతంగా లేవనెత్తుకున్నటువంటి పనుల వల్లనో ఏదో ఒక రకమైనటువంటి శారీరక శ్రమ అనేటువంటిది ఈ వారంలో కనబడుతూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మానసిక ఒత్తిడి అనేటువంటిది ఈ రాశి వారికి కొంత అధికంగా ఉంటుంది. అయితే ప్రధానంగా ఎంత ఖర్చు ఉన్నా, కొన్నిసార్లు ఏదైనా విలువైనటువంటి బంగారపు వస్తువులు జారవిడుచుకున్నా కూడా ఆర్థిక పరిస్థితిపై ఆ ప్రభావం అనేటువంటిది ఉండదు. మీకు కావలసినటువంటి ధనం సకాలంలో చేతికందుతుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే దాన్ని పూర్తిగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. ఇక ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. శారీరక అలసట మీద కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి కనబడుతూ ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. విద్యార్థులకి ప్రత్యేకించి వృషభ రాశి వారిలో కొంత ఏకాగ్రత లోపం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి అలజడికి కారణమవుతుంది. బుద్ధి చాంచల్యానికి, నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపించడానికి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అందువల్ల ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలలో మరీ ముఖ్యంగా విద్యుత్తు, అగ్ని, పదునైనటువంటి పనిముట్లతోటి జాగ్రత్త అవసరం. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి.